పొలిటికల్‌గా జగన్ మీద ఈ క్యాంపెయిన్ జగన్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడని క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో, ఈ కాంటెక్స్‌లో జగన్ ఏందంటే ముందు నుయ్యి వెనక్కి పోయేలాగా జగన్ పరిస్థితి. అసెంబ్లీకెళ్ళి తనకి రోజు తనని 5 ఏళ్ల పాటు తిట్టిన ఇద్దరు వ్యక్తులు స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. చంద్రబాబు అది కూడా ప్లాన్డ్‌గా చేసినట్టే అనిపిస్తది. హ్మ్. అలాంటి వాళ్ళు ముందు ఇతను కూర్చొని మాట్లాడలేడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇతన్ని మాట్లాడినెవరు చాలా నీచంగా అటాక్ చేస్తారు. సో, దానికి జగన్ రెడీగా లేడు. అట్లని వెళ్ళకపోతే జగన్‌కి విమర్శలున్నాయి. టెక్నికల్‌గా అంటే ఒకరోజు ఎళ్ళొచ్చాడు. అది తేలాల్సి ఉంది. అది చెల్లదని వీళ్ళంటారు కూటమి నాయకులు. అంటే గవర్నర్ సమావేశానికి హాజరైతే అది అయినట్టు కాదు అని వీళ్ళంటారు. హాజరు అయినట్టు కాకపోతే హాజరు రిజిస్టర్ ఎందుకు పెట్టారు మీరని వీళ్ళంటారు. అది తేలాల్సి ఉంది. సో, జగన్‌కి ఇట్లా కోర్టులో ఆ పిటిషను ఇది కాలేదు. ఇటు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మూడోది ఏందంటే అందరూ కూడా ఈ ఇష్యూనే హైలైట్ చేస్తున్నారు పొలిటికల్‌గా కూడా. హ్మ్. వీటిని ఎదుర్కోవడం జగన్‌కి కష్టంగా ఉంది. మరోవైపు కేసులు పెట్టి తిప్పి పోలీస్ స్టేషన్లు తిప్పి అక్రమంగా కేసులు పెడుతున్నా కూడా జగన్ దాన్ని లీగల్‌గా ఎదుర్కొనే నెట్వర్క్ జగన్ దగ్గర లేదు. మళ్ళీ ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గతి తప్ప ఒక స్ట్రాంగ్ లీగల్ టీం కూడా జగన్ దగ్గర ఉన్నట్టుగా మనకు కనబడలేదు. హ్మ్. సో, మరి డబ్బులు ఖర్చు పెట్టట్లేదా? ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడితే లాయర్లు వస్తారు. ఏముంది సుప్రీంకోర్టు లాయర్లు చంద్రబాబు దింపేవాడు కదా సుప్రీంకోర్టు లాయర్లని గతంలో. ఇప్పుడు కూడా చిన్న బెయిల్ పిటిషన్‌కి కూడా చంద్రబాబు ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథరా లాంటి వాళ్ళని దింపుతున్నారు. కానీ జగన్ చూస్తే అక్కడ అటర్ ఫ్లాప్ అయినట్టు కనబడుతుంది. అంటే ఇవన్నీ అంటే నిజానికి ఈ 9 నెలల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే వచ్చింది. కానీ దాన్ని క్యాష్ చేసుకొని జగన్ గట్టిగా ఇక్కడే ఉండి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి చేయడంలో ఫెయిల్ అవుతుంది. సో, దాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే తను బెంగుళూరులో కూర్చొని నాదేంలదే అన్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ బెంగుళూరు చేస్తున్నాడు ఇతను వచ్చి మాట్లాడడం ఏంటని. సో, అది మరి బెంగుళూరులో ఏం చేస్తున్నాడనేది విచిత్రమైన విషయం. ఆయన రాజకీయాలు గతంలో కూడా ఇదే జగన్ హైదరాబాద్‌లో చంద్రబాబు తర్వాత లోకేష్ వీళ్ళంతా హైదరాబాద్‌లో అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా వీళ్ళు హైదరాబాద్‌లో కూర్చొనే రాజకీయాలు చేస్తాడు. ఇప్పుడు జగన్ బెంగుళూరులో కూర్చొని రాజకీయాలు చేస్తున్నాడు. హ్మ్. ఇంకా కరోనా టైంలో అయితే అసలు వీళ్ళు ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు గానీ, లోకేష్ గానీ ఇక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా వీకెండ్ పొలిటీషియన్ అనే పేరు కూడా ఇచ్చారు ఆయనకి. సో, అంటే నిజానికి ప్రతిపక్ష నాయకులు ప్రజల తరపున గట్టిగా ఉండి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ముందు 2, 3 ఏళ్ళు సైలెంట్‌గా ఉండి లాస్ట్ 2 ఏళ్ళు గట్టిగా 2 ఏళ్ళు లేదా లాస్ట్ 1 ఇయర్ గట్టిగా ఫైట్ చేసి చాలు అన్న ఇదైపోయింది. అంటే రాజకీయాలు ఎట్లా మారిపోయాయంటే పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది పక్కకెళ్ళి వీళ్ళ వ్యూహాలు తాము గెలవాలంటే ఏం చేయాలి అన్న ఆ వ్యూహం ప్రకారమే అందరూ కూడా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. సో, అందువల్ల వాళ్ళకేమి ఇప్పుడు చంద్రబాబుకి ఏముంటుంది ఫస్టు ఈ పథకాలు ఇయకపోయినా ఇప్పుడు 1 ఇయర్ నెట్టేశారు. దాంతో చాలా డబ్బులు మిగిలిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అప్పుడప్పుడు కొన్ని ఇవ్వడం, అప్పుడప్పుడు కొన్ని ఎగ్గొట్టడం ఇలా చేసుకుని లాస్ట్ 1 ఇయర్ జనాలకు వరాలు ఇచ్చి ఇంకా నేను ఎక్కువ వరాలు ఇస్తానని చెప్తే నమ్ముతారనేది చంద్రబాబుకున్న ప్లాను. జగన్‌కేంది ఇప్పుడు ఏదో అలా సర్వైవల్ గేమ్‌లో ఉన్నాడు జగన్. అంటే ముందు అసలు పార్టీ బతికుండాలి. తను జైలుకి వెళ్ళకుండా ఉండాలి. ఈ సర్వైవల్ గేమ్ ఆడుతూ మనం ఇంకా చివరి 1 ఇయర్ వరకు కానీ పార్టీ అండ్ తాను జైలుకి వెళ్ళకుండా ఉంటే అప్పుడు చూసుకుందాంలే. అప్పటి వరకు సర్వైవల్ గేమ్ ఆడదాం అన్నట్టుగా జగన్ ఉన్నాడు. సో, ఈ దీంట్లో ఏందంటే అప్పుడప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా లోకేష్ చెప్పినట్టుగా బెంగుళూరు నుంచి రావడం, కొన్ని విమర్శలు చేయడం, పథకాల అమలు కాలేదని చెప్పడం, రైతుల సమస్యలని చెప్పడం, వెళ్ళిపోవడం. ఇది జరుగుతుంది. దీనివల్ల వైసీపీలో కూడా విపరీతమైన అసంతృప్తి పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా పోసాని వంశీ విషయంలో జగన్ ఏమీ చేయలేకపోతున్నాడు అనేది ప్రధానంగా ఉంది. అంటే లీగల్ బ్యాటిల్ చేయాలి, పొలిటికల్ బ్యాటిల్ చేయాలి. ఈ 2 ఫ్రంట్‌లో కూడా జగన్ ఫెయిల్యూర్ క్లియర్‌గా కనిపిస్తుంది. రెండోది పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ కావాలని జర్మనీకి వెళ్ళిపోమని లేదు. పవన్ కళ్యాణ్‌ని కూడా మీడియా అడిగింది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ప్రజలు వాళ్ళకి ఇవ్వలేదు, మినిమం 18 ఉండాలి, 11 ఉన్నాయి కాబట్టి మేము ప్రతిపక్షం ఇవ్వలేము అనేది పవన్ కళ్యాణ్ అన్నాడు. అప్పుడు మరి అట్లా అనుకుంటే వాళ్ళకి 39% ఓట్ షేర్ ఉంది కదా అని పవన్ కళ్యాణ్ని విలేకరులు అడిగినప్పుడు
అటువంటి రూల్ ఇక్కడ ఏమీ లేదు. అది జర్మన్ లాంటి కంట్రీస్లో ఉంది. అక్కడైతే ఓట్ షేర్‌ని బట్టి కూడా పరిపాలనలో భాగం ఉంటది. కాబట్టి వాళ్ళు అక్కడే కావాలనుకుంటే రాజకీయాలు చేయొచ్చు. కానీ ఇక్కడ పర్సెంటేజ్ గురించి మాట్లాడడానికి లేదన్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఏ రకమైన తప్పు లేదు. సో ఇక్కడ జగన్ డిఫెన్స్‌లో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఈ 9 నెలలుగా వైసీపీ మీద గట్టిగానే అటాక్ చేస్తూనే ఉన్నాడు. చాలాసార్లు అతను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడేమో, జగన్ అధికార పక్షంలో ఉన్నాడేమో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడు. ఆ మధ్య కూడా కడప జిల్లాకి వెళ్ళి ఆందోళన చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్. అంటే వైసీపీ మీదనే ప్రధానంగా ఫోకస్ చేసి కొడుతున్నాడు. తెలుగుదేశానికి వైసీపీ పాము లాంటిది, వైసీపీకి తెలుగుదేశం పాము లాంటిది. జగన్ గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు తెలివిగా, గతంలో జగన్ వీడియో పెడుతున్నారు. అదేంటంటే పార్టీ చూడడం, ప్రాంతం చూడడం, మాకు ఓటేసిన వాళ్ళని కూడా కులం చూడడం, మతం చూడడం, మాకు ఓటేకపోయినా కూడా అన్ని పథకాలు మీకని జగన్ చెప్పాడని. ఓకే, అది కరెక్టే, జగన్ చెప్పాడు. చంద్రబాబు ఏమీ మీకు పథకాలు ఇవ్వము, మీకు వైసీపీ వాళ్ళకి అన్నీ ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదే. అధికారుల మీటింగుల్లోనో, కలెక్టర్ మీటింగుల్లోనో చంద్రబాబు వైసీపీ వాళ్ళకి మీరు పనులు చేయొద్దని చెప్పలేదే. తన కార్యకర్తలకు చెప్పాడు. తన కార్యకర్తలకి చంద్రబాబు చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే అది కరెక్ట్ కూడా కదా. తన కార్యకర్తలు వైసీపీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే వైసీపీ బలపడుతుంది, తెలుగుదేశానికి అది దెబ్బ కదా. ఆ యాంగిల్లో చంద్రబాబు చెప్పాడు. అందువల్ల చంద్రబాబు చెప్పిన దాన్ని ట్విస్ట్ చేసి ఆయన చెప్పని దాన్ని చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు. దీన్ని కొంతమంది మేధావులు కూడా లోతుల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ఎలా చెప్తాడు, ఇలాగా ఆయన 40 ఏళ్ళ ఉండి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తి ఇలా చెప్పచ్చా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి లాగా చెప్పలేడు. ఆయన పార్టీ అధ్యక్షుడు స్థాయిలో తెలుగుదేశం నాయకుడిలాగా చెప్పాడు తప్ప ముఖ్యమంత్రిలాగా ఆయన డిక్లేర్ చేసి చెప్పలేదు. కాబట్టి చంద్రబాబు చెప్పడం ఎటువంటి తప్పు లేదు. ఆయన దృష్టిలో వైసీపీ పాము లాంటిదే, వైసీపీని చంపేయాలనేదే రాజకీయంగా ఆయన లక్ష్యం. దానికి ఇబ్బంది కలిగే విధంగా తెలుగుదేశం నాయకులు బిహేవ్ చేస్తున్నారు. రెండోది, ఆయన గంగాధర నెల్లూరులో ఎందుకు చెప్పాడు? గంగాధర నెల్లూరులో నే కాదు, చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళే వైసీపీ వాళ్ళతో కొమ్మక్క అయిపోయి వైసీపీ వాళ్ళకి పనులు చేసి పెడుతున్నారు, వైసీపీ వాళ్ళు వీళ్ళు కలిసి దోచుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గంగాధర నెల్లూరులో ఎమ్మెల్యే థామస్ మనుషులు ఉన్నారు. ఆ థామస్ మనుషులే సిమెంటు రోడ్డు కాంట్రాక్టులన్నీ వాళ్ళకే వచ్చాయి. తర్వాత ఇసుక, గ్రావెల్ క్వారీలు ఇవన్నీ కూడా థామస్ మనుషులతో అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళ కొమ్మక్కైపోయి కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. అందుకని ఆయన ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేలను వీళ్ళని హెచ్చరించేదానికే ఈ మాట అన్నాడు. సో అట్లాగే పొంగనూరు, ఫర్ ఎగ్జాంపుల్ పొంగనూరు ఒక మహిళ చంద్రబాబును కలవడానికి వస్తే పొంగనూరు సిఐ అడ్డుకున్నాడు. బందోబస్తులో ఉన్న పొంగనూరు సిఐ. ఎందుకు వచ్చింది ఆ మహిళ అంటే, పొంగనూరులో ఇన్ఛార్జిగా, తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉంటున్న చల్లా బాబురెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అక్కడ వైసీపీ వాళ్ళతో కొమ్మక్కయ్యి ఈ మాధవరెడ్డి ప్లస్ వైసీపీ వాళ్ళు ఈమె భూములను ఆక్యుపై చేసుకున్నారు. ఈమె కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. సో రానివ్వలేదు. ఇదొక సంఘటన జరిగింది. అట్లాగే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఓఎస్డి ఇప్పుడు మంచి పదవులకు వెళ్ళాడు. అతను వైసీపీ వాళ్ళు కలిసి అక్కడ దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అట్లాగే పెద్దిరెడ్డి మనుషులు కూడా ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నారు. అట్లాగే వైసీపీ టీడీపీ ఉద్యోగులు కూడా కుమ్మక్కైపోయారు. మొన్న ఈవెన్ నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈనాడులో ఒక కథనం వచ్చింది. అదేంటంటే అధికారం కూటమిది, పెత్తనం వైసీపీది, సిండికేట్ మాయ అనే ఒక వార్త ఈనాడులో వచ్చింది. అంటే నెల్లూరు జిల్లాలో సైతాపురం మండలంలో తూర్పు పూండ్ల, మొలకల పూండ్ల గ్రామాల్లో దాదాపు 17 హెక్టార్ల మైన్స్ అంతా కూడా తెలుగుదేశం కూటమి వాళ్ళు దోచుకుంటున్నారు. దీంట్లో వైసీపీ కూడా ఇన్వాల్వ్ అయింది అనేది జమీన్ రైతు ఎప్పటి నుంచో రాస్తుంటే, జమీన్ రైతుని వైసీపీకి అనుకూలంగా ఉందని తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు తిట్టిపోశారు. కానీ ఈనాడులో నిన్న ఈ టైటిల్ పెట్టి ఈనాడులో నిన్న కథనం వచ్చింది. అక్కడ దాదాపు 2,60,000 టన్నుల మైనింగ్ జరిగింది, అమ్మేసుకున్నారు. ఎందుకంటే చైనాలో విపరీతమైన డిమాండ్, క్వార్జ్ అంటారు, క్వార్జ్ మైనింగ్. సో అది